కలరింగ్ అయిపోయిన తర్వాత నువ్వు సీరియస్గా లిఫ్ట్కి వెళ్ళిపోయావు కదా. ఎవడన్నా బాటిల్ మీద ఫోన్ పెడతాడా? సెన్స్ ఉందా? నువ్వు నన్ను నామినేట్ చేసింది నేను కాదు. ఆ విషయం మీద కూడా నేను ఎప్పుడు మాట్లాడాలి. నేను చాలా తీస్తాను హౌస్ లో జరిగేది. ఎవరిది ఒక్కసారి ఆపు బాబు, వద్దులేదు ఇది వద్దులేదు, వద్దు తీసేసి ఆపేసి ఆపేసి ఆపేసి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎస్, మీరందరూ ఆల్రెడీ థంబ్నైల్ చూసేసారు కదా. నా ప్రీవియస్ వీడియోలో నేను అమర్ కలిసి తేజని ప్రాంక్ చేయడం అయితే జరిగింది అండ్ మీ అందరికీ తెలుసు. అండ్ చాలామంది ఆ ప్రాంక్ని ఎంజాయ్ చేశారు అండ్ చాలామంది కొంచెం డిసప్పాయింట్ కూడా అయ్యారు. బికాజ్ ఫ్రెండ్స్ అంటేనే అలా సరదాగా మనం ఉండడం అది కామన్ అండ్ మనకు తెలిసే అది చేసాము. బికాజ్ తేజ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది, కొంచెం చాలా స్పోర్టివ్గానే తీసుకుంటాడు. అండ్ దట్టు నేను ఎక్కడికైతే వెళ్ళాను ఆ పార్లర్లో ఎస్పెషల్లీ చాలా ప్రొఫెషనలిస్ట్ ఉన్నారు అండ్ వాడు దగ్గరుండి జస్ట్ ఒక టెంపరరీ కలరింగ్ మాత్రమే వేశారు. బికాజ్ మళ్ళీ ఆ కలర్ని రిమూవ్ చేయొచ్చు. దాన్ని వేసి ఇమీడియట్గా రిమూవ్ చేయడం వల్ల ఎటువంటి డ్యామేజ్ అయితే అస్సలు అవ్వదు. అండ్ ఆ కలర్ వేయడం కింద ముందు కూడా వాడు ఏదైతే ప్రాసెస్ ఉందో హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా అవన్నీ చేసామన్నమాట. సో కాబట్టి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండానే మేము అన్నీ చూసి చేసాము. అండ్ అన్నింటికి లిమిట్ ఉంటుంది. ఎస్, ఐ నో దట్ ప్రతి దానికి లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ బట్టే మనం ఏదైనా చేస్తాము. అండ్ ఎవరైతే కమెంట్ చేశారో మీకే అంటున్నాను, ఐ డోంట్ నో. అండ్ అందరికీ ఒక్కలాగే అనిపించాలని లేదు. బికాజ్ నాకు ఏదైతే ఎలా మనకు చేయడానికి కన్వీనియంట్ ఉందో ఆ సిచ్యువేషన్ని బట్టి నేను ప్రాంక్ అయితే చేశాను. అండ్ అక్కడ మీరు ఏదైతే చూసారో అది ఎటువంటి స్క్రిప్టెడ్ అయితే కాదు, జస్ట్ ర్యాండమ్గా ప్రాంక్ చేసాము, అలా అయిందనమాట. ఎస్, అసలు ఏమైంది ప్రాంక్ అయిపోయిన తర్వాత తేజ నిజంగానే చాలా సీరియస్ అయ్యాడు లిటరలీ. బికాస్ నేను ఇంకా నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేయలేకపోయాను అండ్ ఫోన్ కూడా చేస్తే వాడు లిటరలీ నా ఫోన్ అసలు వాడు రెస్పాండే అవ్వలేదు. ఈవెన్ దో అమర్ నెంబర్ నుంచి కూడా కాల్ చేసాము, అమర్ నెంబర్ని కూడా వాడు ఫోన్ ఎత్తలేదు వాడు. సో మరి నేను చేసినా కూడా వాడు ఫోన్ కూడా ఎత్తలేదు. సో అది అయిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది యాక్చువల్లీ అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకు చూపించబోతున్నాను అండ్ చెప్పబోతున్నాను అనమాట. అండ్ దానికన్నా ముందు ఇంటికైతే రమ్మని పిలిచాను అండ్ ఫోన్ ఎత్తలేదు. చాలా వరకు చేసి ఆ మధ్య చాలా కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత రమ్మని చెప్తే వస్తున్నాడు అనమాట. సో వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది, వాడెలా రియాక్ట్ అయ్యారండి, ఇప్పుడు ఎలా ఉన్నాడు, అవన్నీ కంప్లీట్గా అయితే ఈ వీడియోలో నేను మీకు చూపించేస్తాను. సో ఏంటంటే నిజంగానే ఆ రోజు నుంచి వాడు అసలు నా ఫోన్ ఎత్తట్లేదు, సరిగా మాట్లాడలేదు. ప్రాబబ్లీ వాడు ఊరికి వెళ్ళడం వల్ల కొంచెం ఆ టైంలో కలరింగ్ వేయించడం వాడు తీసుకోలేకపోయాడేమో. రెస్ట్ ఆల్ ఓకే మేబీ. సో ఆ రోజు నుంచి నాకు వాట్సాప్లోనే మెసేజ్ అన్ని పంపిస్తున్నాడు అనమాట, ఇది అది అనేసి. సో ఇప్పుడే కాల్ చేస్తే అగైన్ కట్ చేసి వాట్సాప్లోనే ఎస్ సమ్ కమింగ్ ఆన్ ద వే అని పెట్టాడు. ప్రాబబ్లీ బాబు గారు రావాలి, టైం పడుతుంది. సో ఆ లోపల ఈ మధ్య ఏంటంటే కొంచెం ప్రతిదానికి కూడా పార్లర్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసి కాకుండా ఇంట్లోనే నా కోసం కొన్ని టైం అనేది తీసుకొని సెల్ఫ్ కేర్ అనేది తీసుకోవాలనేసి ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. కాబట్టి ఎనివే ఇప్పుడు నాకు కూడా టైం ఉంది. కొన్ని నేను దగ్గరుండి రెగ్యులర్గా ఒక హైజీన్గా మంచిగా మెయింటైన్ చేయడానికి నేను ఎటువంటి కేరింగ్ సెల్ఫ్ కేర్ తీసుకుంటాననేసి మీకు కూడా ఒక చిన్న చిటికలాగా చూపించాలని అనుకుంటున్నాను. సో కాబట్టి ముందుగా నేను ఎటువంటి సెల్ఫ్ కేర్ తీసుకుంటాననేది చూపించేస్తాను, చూసేసాను. సో ముందుగా ఏంటంటే నేను అగ్యారో ఫేషియల్ హెయిర్ రిమూవర్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది చాలా 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 కన్వీనియంట్ అండ్ ఎస్పెషల్లీ మనకు ఫోరెడ్ మీద కానీ ఐబ్రోస్ మీద కానీ లేదా అప్పర్ లిప్ మీద కానీ చిన్న హెయిర్స్ అంతా ఉంటుంది కదా. సో దాన్ని అయితే మనము ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు నేను అప్పుడప్పుడు లేజర్ కూడా వస్తుంది కదా, అది కూడా ట్రై చేస్తున్నాను. కానీ డీటెయిల్గా మనకు ఎస్పెషల్లీ ఈ ఐబ్రోస్ దగ్గర ఎక్స్ట్రా హెయిర్ అయితే ఏది ఉంటుందో సో దాన్ని అయితే ఇందులో మనము చాలా నీట్గా తీయొచ్చు అనమాట. సో కాబట్టి ఆల్రెడీ నేను లాస్ట్ వీక్ ఐబ్రో థ్రెడింగ్ చేసుకున్నాను, మీరు అందరూ చూసారు. సో ఇప్పటికీ ఆల్రెడీ చిన్న ఎక్స్ట్రాస్ అంతా వచ్చింది కాబట్టి సో దాన్ని అయితే నేను ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను. సో ఇట్లా ఆన్ చేసుకొని సో మనకు ఎక్స్ట్రా హెయిర్ అనేది ఎక్కడెక్కడ ఉందో అక్కడ అంతా దీంట్లో మనము నీట్గా చేసుకోవచ్చు. సో ఇది అనమాట. చూడడానికి ఎంత క్యూట్గా ఉందో. ఇట్ వాజ్ అ వెరీ ఈజీగా కూడా మనం క్యారీ చేసుకోవచ్చు, ట్రావెల్ ఫ్రెండ్లీ ఆల్సో. సో ముందుగా అయితే దీన్ని యూజ్ చేసేసాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను అగ్యారో ఫేస్ రోలర్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో దీనికి మనకు 3 పిన్స్ లాగా ఇస్తారనమాట. సో మనకు ఏ స్పాట్కి ఎలా మనకు మసాజ్ రోల్ చేసుకోవాలో దానికి తగ్గట్టుగా కన్వీనియంట్గా చేసుకోవచ్చు.
సో ముందుగా అయితే నేను దీన్ని ఇట్లా ఫిక్స్ చేస్తున్నాను. ఇది రోల్ ఆన్. సో ఈ రోల్ వల్ల మనకు ఏంటంటే మనము ఎక్స్పెషల్లీ మేకప్ రిమూవ్ చేసిన తర్వాత కానీ లేకపోతే మేకప్ ముందు కానీ మనం మాయిశ్చరైజర్ కానీ లేకపోతే ఏదైనా సిరమ్ కానీ అప్లై చేసినప్పుడు జస్ట్ ఇట్లా సిరమ్ని అప్లై చేసి మనము ఫేస్ మీద ఇలా రోల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా రోల్ చేయడం వల్ల స్కిన్ అనేది మనకు టైట్నింగ్ అయిపోతుంది. అండ్ మనము ఇక్కడ ఏమంటారు మనకు సిరమ్ కానీ లేకపోతే మాయిశ్చరైజర్ కానీ ఏదైనా అప్లై చేస్తే సో అది స్కిన్ లోపలికి ఇట్లా మంచిగా అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి నేనైతే ఈ ఫేస్ రోల్ ఆన్ అయితే తెప్పించుకున్నాను. సో ఒక 1 వీక్ నుంచి యూస్ చేస్తున్నాను. ఐ ఫీల్ ఇట్ అనమాట. అంటే ఆ స్కిన్ టైట్ అవ్వడం కానీ ఆ స్కిన్ లోపలికి ఆ మాయిశ్చరైజర్ అనేది అబ్జర్వ్ అవ్వ కానీ ఆ ఫీల్ తెలుస్తుంది అనమాట. సో ఇట్లా అండ్ ఇక్కడ మనకు ఆన్ అండ్ ఆఫ్ ఇచ్చి ఉంటారు. సో ఇది ఆన్ అండ్ ఆఫ్. సో ఏంటంటే ఆన్ చేసినప్పుడు మనకు ఆ వైబ్రేషన్ అనేది ఉంటుంది కదా ఈ రోల్ మీద. సో అప్పుడు మనకు ఆ స్కిన్ అనేది ఆ టైట్నింగ్ ఫీల్ తెలుస్తుంది అనమాట. సో ఈ రోల్ ఆన్ సో చాలా బాగుంది. గర్ల్స్ ఎస్పెషల్లీ మీరు ట్రై చేయండి, మీకైతే 100% నచ్చుతుంది ఇది. అండ్ ఇంకోటి నేను యాడ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఫేషియల్ రోల్ ఆన్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనము నార్మల్గా ఇంట్లోనే ఏదైనా ఫేస్ ప్యాక్ కానీ ఏదైనా ఫేషియల్ ఏదైనా చేసుకునేటప్పుడు జస్ట్ ఒక క్రీమ్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అది అప్లై చేసిన తర్వాత దాన్ని ఇట్లా సో ఇది ఒకటి. సో దీన్ని కూడా నేను రెగ్యులర్గా ఈ మధ్య సెల్ఫ్ కేర్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి సో రెగ్యులర్గా వాటన్నింటికి ఈ ఒక ఫేస్ రోల్ అని అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో మీ అందరికీ తెలుసు కదా, రీసెంట్ వీడియోలో నేనైతే చూపించాను బికాస్ నా హెయిర్ వాల్యూమ్ కోసం నేనైతే ఈ అగ్యారో వాల్యుమైజర్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇట్స్ వాజ్ అమేజింగ్ అండి. ఎస్పెషల్లీ హెడ్ బాత్ అయిపోయిన తర్వాత హెయిర్ డ్రై అయిపోయినప్పుడు రెగ్యులర్గా యూజ్ చేస్తే వాల్యూమ్ అనేది అసలు మంచిగా మీరు అందరూ అడుగుతూనే ఉంటారు ఏంటంటే కర్ల్ అని ఎలా చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లోనే చూపించండి అనేసి. అండ్ చాలామంది అనుకుంటారు హెయిర్ కర్లింగ్ చేసుకోవడం అనేది చాలా డిఫికల్ట్ అనేసి. అస్సలు లేదండి, మనమే సెల్ఫ్గా చాలా ఈజీగా కూడా మనము హెయిర్ కర్ల్ని చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం నేను నా దగ్గర ఆల్రెడీ వేరే టాంగ్ ఉందన్నమాట కర్లింగ్ది, కానీ అది కొంచెం స్మాల్ ఉంది, ఇంకొకటి కొంచెం మీడియం సైజ్ ఉందన్నమాట. అంటే పెద్ద టాంగ్ నా దగ్గర లేదు కాబట్టి సో అగ్యారోలో నేనైతే ఈ పెద్ద టాంగ్ని అయితే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. అండ్ మీరు కనుక అడిగితే ఈ మధ్య ఏంటి నేనైతే కొంచెం ఈ మధ్య ఎక్కువ అగ్యారో ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తున్నాను బికాజ్ ప్రోడక్ట్ పరంగా చూస్తే క్వాలిటీ చాలా బాగుంది అండ్ చాలా రీజనబుల్గా ఉంది కాబట్టి సో ఈ మధ్య కొంచెం అగ్యారో ఎక్కువ తెచ్చుకుంటున్నాను. సో మనం కొంచెం ప్రాపర్గా కర్ల్ అని చేసుకోవాలంటే హెయిర్ పార్టిషన్ అనేది మనము తీసేసి క్లిప్ అని ఇలా పెట్టుకొని సో ఇలా డివైడ్ చేసుకొని కర్ల్ చేసుకుంటే కొంచెం ప్రాపర్గా హెయిర్ మిక్స్ అవ్వకుండా ఈజీగా అయిపోద్ది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక చిన్నగా ఇట్లా గ్రిప్ ఉంటుంది. సో దానికి ఏం లేదు, జస్ట్ నార్మల్గా మనం రోల్ చేసుకోవడం ఇట్లా హెయిర్ని అంతే. బట్ ఇది నేను తెప్పించుకునేది వచ్చేసి మీడియం సైజ్ టాంగ్ అనమాట. సో దీనికి మీకు చాలా సైజెస్ అవైలబుల్ ఉంటుంది అనమాట. స్మాల్ నుంచి మీడియం నుంచి పెద్దది వరకు చాలా రకాల టాంగ్ ఉంటుంది. సో మీకు ఎటువంటి టాంగ్ కావాలో ఆ సైజ్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇది కొంచెం పెద్దగా ఉండడం వల్ల ఎలా ఉంటుందంటే మనకు జస్ట్ న్యాచురల్ కర్ల్స్ వచ్చేస్తుంది అనమాట. జస్ట్ దీంట్లో తిప్పుకొని జస్ట్ మనం ఇట్లా న్యాచురల్గా చేసుకోవచ్చు. వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ బాగా అనిపిస్తుంది బికాజ్ కొంచెం న్యాచురల్గా కర్ల్ ఉంటే బాగుంటుంది కదా. హెవీగా కర్ల్ చేసినట్టు కాకుండా జస్ట్ న్యాచురల్గా కావాలి కర్ల్ అనుకునే వాళ్ళకైతే ఐ కెన్ సజెస్ట్ దిస్ కర్లర్ బికాజ్ మీకు చాలా న్యాచురల్ కర్ల్ ఉంటుంది అనమాట. ఇట్స్ వెరీ న్యాచురల్గా అండ్ చాలా బాగుంటుంది అండ్ చాలా మంచిగా హీట్ కూడా అవుతుంది కాబట్టి మనకు కొంచెం ఫాస్ట్గా కర్ల్ కూడా అయిపోతుంది అనమాట. సో నా సెల్ఫ్ కేర్లో నిజంగానే చెప్పాలి అంటే బయటికి వెళ్ళడం కానీ ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు కూడా మ్యాక్సిమం నేనే రెడీ అవ్వడానికి ట్రై చేస్తాను, నేనే రెడీ అవుతాను. సో దానికోసం కొన్ని పర్టికులర్గా మనకు ఇవన్నీ ఏదైతే ఉందో కర్లర్ కానీ వాల్యూమైజర్ కానీ ఈ రెస్టింగ్స్ అలా ఏమైతే ఉందో ఈ ప్రోడక్ట్ అనేసి నేనైతే ఈజీగా ఇంట్లో పెట్టుకుంటాను అనమాట. సో
ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డిఫరెంట్ తెలుస్తుంది. సో ఇంకా సెల్ఫ్ కేర్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అంటే నాకు తెలిసి నేను ఎప్పటికీ ఫీల్ అయ్యేది ఒక మసాజ్ అన్నమాట. చాలా రిలాక్సేషన్ అనిపిస్తుంది. అండ్ దాంతోపాటు మెనిక్యూర్ పెడిక్యూర్. అండ్ మనకు తెలుసో తెలియక పార్లర్కి వెళ్ళి చాలా ఐజింగ్గా ఉన్నది అనేసి చాలా వరకు డబ్బులని ఖర్చు పెడుతూనే ఉంటాం కదా. సో ఇంట్లో ఇలాంటిది ఒకటి పెట్టుకుంటే డబ్బులు సేవ్ అవుతుంది. అండ్ మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఈజీగా మన ఇంట్లోనే కూర్చొని మనము హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను వచ్చేసి అగ్యారో ఫుట్ స్పా మసాజర్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ వేరే వాళ్ళ వీడియోలో నేను కూడా రివ్యూ చూసి నేనైతే తెప్పించుకోవడం జరిగింది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఎస్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏంటంటే ఇక్కడ మనకు స్పా ఉంటుంది అండ్ టైమర్ ఉంటుంది అండ్ మసాజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు టెంపరేచర్ అనేది డిక్రీస్ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. సో ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది. సో ఇలా పవర్ బటన్ ఆన్ చేసి మనకు టెంపరేచర్ కూడా అంతే ఎంత కావాలో అంత మనము సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు స్పా అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మసాజ్. వావ్, నిజంగానే చాలా బాగుంది. అండ్ సేమ్ ఫీల్ ఇప్పుడు మనము పార్లర్కి వెళ్ళి పెడిక్యూర్ ఏదైనా చేసుకుంటే ఎట్లా ఉంటుందో అదే సేమ్ ఫీలింగ్ ఉందన్నమాట. అండ్ ఇందాకే చెప్పినట్టు ఇలాంటి ఒకటి కొనుక్కుంటే మనము ఈజీగా మనకు కన్వీనియంట్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దీంట్లో మనకు స్పా క్రీమ్స్ ప్రోడక్ట్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను కాబట్టి సో ఎలాంటి నేను క్రీమ్స్ ప్రోడక్ట్ ఏమీ యూజ్ చేయట్లేదు. బట్ జస్ట్ డైరెక్ట్గా ఇప్పుడైతే నేను బేకింగ్ సోడా అండ్ సాల్ట్ని అయితే వేసుకున్నాను అనమాట. అది కూడా మనకు నీట్గా క్లీన్ అయిపోతుంది. సో వాటర్ అయితే ఇందులో మనము డైరెక్ట్గా వేసుకోవచ్చు. అండ్ వాటర్ని రిమూవ్ చేయడం కూడా అంతే వెరీ ఈజీ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ నాబ్ని మనము రిమూవ్ చేస్తే సో వాటర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు మనము దీన్ని ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అగ్యారో క్యాలస్ రిమూవర్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ మనం బయట వెళ్ళి చేయించుకున్నా కూడా దాన్ని వాళ్ళందరూ యూజ్ చేసే కదా చేస్తారు. సో కాబట్టి ఈరోజు నేనైతే మసాజ్ దాంతోపాటు మంచిగా పెడిక్యూర్ అన్నీ చేసేసుకుంటున్నాను. అండ్ నిజంగానే చాలా 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 బాగుందండి. డెఫినెట్లీ మీకు కూడా అయితే నచ్చుతుంది. ఎందుకంటే మనము జస్ట్ టీవీ చూసేటప్పుడైనా కానీ హాల్లోనైనా పెట్టుకొని ఆరామ్సే టీవీ చూస్తూ మనం చేసుకోవచ్చు అనమాట. సో అట్లా ఉంటుంది. సో చూస్తున్నారు కదా డెడ్ స్కిన్ అనేది ఎంత వచ్చింది అనేసి. సో చూసారు కదా నా సెల్ఫ్ కేర్ని నేను ఎలా తీసుకున్నాను అనేసి. మనం ఎంత బిజీ ఉన్నా ఏది ఉన్నా సరే మనము అప్పుడప్పుడు మన కోసం టైం పెట్టి ఇలాంటి సెల్ఫ్ కేర్ అనేది తీసుకుంటూ ఉంటే మనం కూడా చాలా ఫ్రెష్గా ఐజిన్గా బాగుంటాం అన్నమాట. సో నేను ఈరోజు నా సెల్ఫ్ కేర్ చేసుకోవడానికి నేను యూజ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ వాజ్ ఫ్రమ్ అగ్యారో. సో ఐఎమ్ పర్సనలీ అగ్యారో వాళ్ళ ప్రోడక్ట్ అంటే నాకు చాలా 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 ఇష్టం. చాలా రీజనబుల్గా ఉంటుంది, మంచి క్వాలిటీ అండ్ అన్నీ యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఉంటుంది. కాబట్టి నేనైతే మ్యాక్సిమం అగ్యారో ప్రోడక్ట్ని యూజ్ చేస్తాను అనమాట. సో ఈరోజు నేను యూజ్ చేసిన ఈ ప్రోడక్ట్లో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చినా కూడా అంతే నేను డిస్క్రిప్షన్లో అయితే ఈ ప్రతి ప్రోడక్ట్ని లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. కాబట్టి సో మీకైతే ఏ ప్రోడక్ట్ నచ్చిందో సో మీరైతే డైరెక్ట్గా ఆ లింక్ని క్లిక్ చేసి షాప్ చేయొచ్చు అండ్ యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత మీకు ఎలా నచ్చింది అనేసి కామెంట్ అయితే చేయండి. సో ఇంకొకసారి తేజకి అయితే మెసేజ్ చేద్దాం ఎక్కడి దాకా వచ్చాడో ఏంటో అనేసి. ఓకే, సో వచ్చేసాడు తేజ. అబ్బా మళ్ళీ ఏంటంటే నేను వీడియో తీస్తున్నాను, వాడు ఎలా రియాక్ట్ అవుతాడో నాకు తెలియదు. బట్ మళ్ళీ ఏంటంటే వీడియో గోల్ అంటాడేమో అని అనుకుంటున్నాను. బట్ మీరు అందరూ అడిగారు కాబట్టి మీ అందరికీ కన్క్లూషన్ ఇవ్వాలి అనేసి వీడియో చేస్తున్నాను. హలో, నాకు తెలుసు ఏంటి వీడియో అంటావు కదా, ఆగురా రే. మరి ఇంత అటిట్యూడ్ పనికి రాదురా బాబు. ఎన్నిసార్లు కాల్ చేయాలేంటి నువ్వు అసలు? వీడియో అయితే పద్దాకలా చెప్తా ఆగు. సీరియస్ అవ్వ, మాకు అప్పుడప్పుడు నార్మల్గా ఉండాలి. నాలాగా చూడు ఏం లేదురా అంటే ప్రాంక్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ ఏం జరిగింది అంటే నువ్వు వచ్చావు కాబట్టి చేస్తున్నావు, వద్దంటే ఆపేస్తాంలే. సరే ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్. నువ్వు పిలిచినందుకు రాలా, నా పని మీద వచ్చా. సరే ఏదో ఒకటి వచ్చావు కదరా. చెబుతాను. ఏం పనిరా? అమ్మో ఏదో పట్టుకొని వచ్చాడబ్బా వీడు. కలరింగ్ బిల్లా ఏంది గొంప తీసి? బిల్లు కదా నీకు వేయాల్సిందంటే బిల్లు ఈ మొహం మీద పెడతావు కెమెరా. ఇది అన్నమాట ఫ్రెండ్స్. మీరు ఏదో చాలా మంచోడు తేజ అన్న అలా ఇలా అంటారు, మనం చూస్తే ఈ రకంగా చేసినా కూడా ఏమనుకుని కూర్చున్నా. మంచి కాదురా, నువ్వు ఊరెళ్ళావు కదరా, మీ మమ్మీ ఏమన్నా నిజం చెప్పురా. అదే చెబుతున్నా, ఊరెళ్ళి లడ్డు పాట పాడుకుంటే లడ్డు పాట పాడాడు. కంగ్రాట్స్ రా. ఎంతకు పాడినావు?
77,000 దేవుడు దయవల్ల వచ్చింది కానీ యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే లడ్డు పాట అనగానే గుర్తుకొచ్చింది. లాస్ట్ టైం మీరు బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ మమ్మీ పాడారు. సో కాబట్టి ఆ వీక్ సేవ్ అయిపోయాడు. మళ్ళీ 9 వీక్స్ బట్ యాక్చువల్లీ ఇంకా ఇంకొక కొన్ని వీక్స్ ఉండాల్సిన ఆ వారం హెల్మెట్ అవడానికి కారణం ఈవిడే. ఈవిడ గిఫ్ట్ అయ్యింది, నేను గిఫ్ట్ అయ్యేవాడిని అంతేగా మరి. అయితే నన్ను అభిమానించే వాళ్ళు నాకు ఓటేయలేదా? నేను దాని గురించి ఎవడు అన్నాడు? నన్ను అభిమానించే వాళ్ళ గురించి నువ్వు ఇట్లా మాట్లాడొచ్చా? నేను వాట్ ఎవర్ ఇట్ మే బి. అమ్మో వాడు నిజంగానే వాడు ఏంటి తండగా అయిపోయాడు. నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఏమయ్యాడు అంటే కూల్ అయ్యావు. ఎవడయ్యాడు కూలు? ఏ ఊర్లో కూలు? ఇట్లా ఉందన్నమాట. ఇది ఎన్ని డేస్ అయిందిరా? ఎన్ని డేస్ అయింది? 1 వీక్ నుంచి ఎట్నే పెట్టు తిరుగుతున్నా. 1 వీక్ అయింది. యాక్చువల్లీ ఆ కలరింగ్ అయిపోగానే నెక్స్ట్ డే వాడు ఇమీడియట్గా ఊరు వెళ్ళిపోయాడు అనమాట. సో ఊరు వెళ్ళిపోతే అరే వీడియో ఆపేస్తాను ఒక్కటే రా. ఏంటంటే అందరూ ప్రతి ఒక్కరు ఆగరా ఒక్కసారి చెప్తా. అందరూ ఏం అడుగుతున్నారంటే వీడియోలో కలరింగ్ అయిపోయిన తర్వాత నువ్వు సీరియస్గా లిఫ్ట్కి వెళ్ళిపోయావు కదా. సో ఏంటంటే ప్రతి ఇలా అన్నమాట. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు లీనియన్స్ ఇస్తే మరి కొడతాను రా నేను కాదురా. ఇవన్నింటికి ఎవడో తెలుసా రీజన్? అమరే సెలెక్ట్ చేశాడు. ఇది వీడియోలో జరిగింది ఏంటి? ఇదే పోయి అమరగాడికి చెబితే వాడు ఇదే అని చెప్పాడు. థాట్ అయితే పాపదే, అది మాకు తెలుసు. సో ఏం చెప్తున్నామో మరి అర్థం కాలేదు. చెప్పురా మరి. నువ్వు ఎలా అంటే నీకు చేస్తే ఏంది పరిస్థితి? ఏం కాలేదా? ఏంది పాప ఇది? ఏంద్రా ఓవరాక్షన్ చేయొద్దు. బాటిల్ పక్కన పెట్టినాను అంతే. నేను బాటిల్ మీద పెడితే పగిలింది ఇది. ఇప్పుడు ఫోనా? యాక్చువల్గా అంతకుముందు ఒకటే ఉండేది. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఇదిగో దీనికి ఇట్ట పెట్టావు, ఇది ఎట్ట అయింది. ఏహే నేను నిజంగా నువ్వు ఫోన్ పెట్టేటప్పుడు మాత్రం నేను చూడలేదు. తేజ ఓవరాక్షన్ చేయొద్దు తేజ. నేనైతే అసలు అరే నిజంగా ఓవరాక్షన్ ఏంది? ఇదేంది? ఏ నువ్వు నిజం చెప్పు. ఎప్పుడో పగిలిపోయినట్టుందిరా. అరే బాటిల్ నేను ఇలా పెట్టి నన్ను ఇలా పెడితే ఎలా బ్రేక్ అవుతుంది? ఇట్లా పెట్టావు, అది గ్లాసు ఇట్లా పెట్టి ఇట్లా పగిలింది ఇది. సీరియస్లీ ఏంది? మాత్రం సెన్స్ ఉండదా నీకు అసలు? ఊరికే ఏంది తీసోబా? ప్రతిసారి ఇలా సీరియస్ అరే నేను కావాలని ఎవడన్నా బాటిల్ మీద ఫోన్ పెడతాడా? తెలియకుండా కాదు బాబా. పిలవటం సరే. అరే అరే ఆగురా బాబు. నువ్వేంటి ప్రతి దానికి సీరియస్ అయిపోతున్నావు ఏంటి తేజ? నువ్వు చేసే ఎలాగే ఉన్నాయి బాబా. అరే పక్కన పెట్టారు, అది పగిలిపోతుందరా. సర్లే సావని ఏదో గోల ఏదో నాదేదో ఇరాన్ షోపింగ్ ఉంది పిలుచుకుందామని వచ్చిన రాగానే ఫోనే పెట్ట పగలు. ఎవడన్నా పగలబడతారట? సెన్స్ ఉందా? కాదే మినిమం బాటిల్ ఫోను ఇట్లా పెడితే అవ్వదా? మాత్రం తెలీదా నీకు? చిన్న వాటికి నేను ఎప్పుడన్నా నీ ఫోన్ కానీ నీ వస్తువులు కానీ నిన్ను కానీ కెలికాను అసలు? ఏమన్నా డిస్టర్బ్ చేసి ఏం నార్మల్గా పెడితే అయిద్దా? నువ్వు నా మీద కోపం అట్లా వేసావు బాటిల్ అక్కడ, దానికి ఇది ఎఫెక్ట్ అయ్యింది. ఏమన్నా అంటే అన్నావంటారు మళ్ళీ. ఏంది మార్చేది? స్క్రీన్ గార్డ్ లేదు, స్క్రీనే పగిలింది. ఇది ముందు పగిలింది, ఇప్పుడు కొంచెం పగిలిందా? ముందు కొంచెం దీనివల్ల ఎఫెక్ట్ అయింది. ఇది ఇక్కడిది. ఇప్పుడు ఇది నువ్వు ఫోర్స్కి ఇట్లా పెడతంతో ఇది దీని మీద పడింది. చూడు ఎంత టిచ్చుడు. అసలు నీ అమ్మ కెమెరా కూడా పోయింది కదే. ఏది కెమెరా? ఏది ఎట్ట దిగాలి సెల్ఫీ? ఏంది ఇది? నవ్వు మళ్ళీ. నాకు తెలిసి ఇది ముందే పగిలింది. ముందు ఎక్కడ పగిలిందమ్మా? ముందు పగిలింది ఇది, ఇప్పుడు కొత్తగా ఇది. సరేలేరా మార్చిస్తాను లేరా బాబు. ఎట్లా అన్ని వీడియోది. ఇదిగో బ్రో, ఇది ఏంది? ఇది ఇంత పగిలిద్ది ఎవడదన్నా? బాటిల్ డైరెక్ట్గా ఇక్కడ పెట్టింది, ఇదిగోండి ఇది పగిలింది. సర్లే గిల్లే కాదు. తేజ ప్లీజ్ తేజ అట్లా. నీకు దండం తల్లి, నీకో దండం, నీ ప్రాంక్స్కో దండం. అమ్మ నాకు బుద్ధి లేదు. మళ్ళీ అదోటి నీ సపోర్ట్. నన్ను తిడుతున్నాడు రా. నీకు దగ్గరికి ఇక్కడ రావడం నీ అది తప్పు. ఫోన్ చేసి పాపాయిలు అరణాల్సిందే రావని చెబితే అయిపోయేది. ఏదో సర్లే ఇది నాది కదా పిలుచుకుందామని వచ్చిన దానికి నువ్వు 2 ఇచ్చేసావు. ఇదేసావు. థ్యాంక్ యూ, గుడ్ లక్, ఉంటా. మార్చిస్తాను లేరా బాబు, వదిలేసే ప్లీజ్. అది కూడా మార్చుకోలేదు కాదు నేను అనేది. ఏదో మైండ్ లో పెట్టేసుకుని నువ్వు ఏదేదో చేస్తున్నావు బాబా, అదే నాకు నచ్చట్లేదు. నేను ఏది మైండ్ లో పెట్టుకోలేదు. ఏది పెట్టుకోకుండా ఎలా మాట్లాడుతున్నావు అంటే బిగ్ బాస్ నామినేషన్ లాగా మాట్లాడుతున్నావు. నామినేట్ చేసింది నేను కాదు. ఆ విషయం మీద కూడా నేను ఎప్పుడు మాట్లాడను. నేను చాలా తీస్తాను హౌస్ తో జరిగేది. మొత్తం అందరూ చూశారు. ఇప్పుడు కొత్త తీసేది ఏముంది? నువ్వు
నువ్వు చేసింది నన్ను కాదురా, నువ్వు ఎందుకంత సీరియస్ అయిపోతున్నావు? నువ్వు వాంటెడ్ గానే పగల కొట్టావు. నేను వాంటెడ్ గా పగలు కొట్టలేదు. నేను వాంటెడ్ గా అరే మేబీ నీది ఆల్రెడీ అది బ్రేక్ అయినట్టుంది. నేను బాటిల్ పెట్టాక ఇంకొంచెం బ్రేక్ అయిందేమో, అది కూడా చూసుకొని పెట్టాలి. నేను నార్మల్ గా పెట్టినాను రా. నార్మల్ గా పెట్టినట్లేదు. ఎంత అందగాడు పక్కన కూర్చుంటే చూసి మై మర్చిపోతావా? నువ్వా? నాకు నిజంగానే నాకు ఏడుపు వస్తుంది రా. ప్రతి దానికి నువ్వు సీరియస్ అయిపోతున్నావు రా. ఇప్పుడు నేను వాంటెడ్లు చేశానా చెప్పు? వాంటెడ్లీ చేసావో లేదో నీకు తెలుసు, దానికి నేను చెప్పాల్సిన పని లేదు. ఏమి లేదు, ఎల్లుండి నా ఫ్రాంచైజీ ఓపెనింగ్ ఉంది, నువ్వు రా, ఏమనుకోకు. సారీ. ఆగురా, ఇట్రా తేజ, ఇట్రా తేజ. సరేరా వస్తాను. సరేరా. సో గైస్ ఏమైందంటే ఆ రోజు నేను ప్రాంక్ చేసిన తర్వాత వాడు నిజంగానే హర్ట్ అయ్యాడు. ఆ కలర్ కూడా మీకు ఇప్పుడే తెలుస్తుంది. కాదండి, ఊరికి పోయా, ఊర్లో అందరూ వింతగా చూశారు. బేసిక్ అక్కడ మార్చుకుందాం అనుకున్నాం కానీ ఇక ఫ్రస్ట్రేషన్తో నా వల్ల కాక వెళ్ళిపోయినా. ఇక ఊరేళ్ళు వచ్చేసాక ఇక అప్పుడు ఏం ఫోన్ లిఫ్ట్లు ఆ పనిలో ఉంటాను కదా అని. కాదండి, ఎవడన్నా పుల్ల పెట్టి ఫోన్లు చేసి గెలుగుతా ఉంటే ఎవడన్నా లిఫ్ట్ చేస్తాడు, ఎవడన్నా మాట్లాడతాడా? ఆ రోజు నుంచి నా ఫోన్ అయితే అస్సలు ఎత్తలేదన్నమాట. బట్ ఒక 3 times మాత్రం నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టాడు. ఆ ఏంటి చెప్పు ఒకటి పెట్టాడు. ఆ తర్వాత నేను ఊరికి వచ్చాను అని చెప్పాడు. వచ్చిన తర్వాత కలుస్తాను. దిస్ 3 మెసేజ్ అయితే మాత్రమే వాడు నాకు చేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత 1 week తర్వాత ఈ రోజే మనం కలవడం. సో ఇది అనమాట. ఏమైంది అంటే ఇదే జరిగింది. అది అయిపోయిన తర్వాత ఫోన్ పగలగొట్టాను అంటున్నాడు. బట్ ఇది సరేరా, పగిలిపోయింది, నేను మార్చిస్తున్నాను. బట్ కొత్త ఫోన్ ఇస్తావా? iPhone 16 రిలీజ్ అయింది. డబ్బులు లేవు. ఈ ప్రాంక్ వీడియోలో వచ్చేటప్పుడు పెట్టి నాకు ఇచ్చేసి. నిజంగానే ఎటువంటి స్క్రిప్టెడ్ చేసుకుని అయితే నేను ప్రాంక్ అసలు చేయను. అది మీకు కూడా తెలుసు, మీరు అందరూ అడిగారు కాబట్టి ఈ రోజు ఇది చేశాను. బట్ అదంతా అనవసరం. సరేరా, మార్చిస్తాను. ఏందో చెప్పు. అరే నాకు ఒకసారి మా ఇంట్లో సీసీ కెమెరా లేదు, లేకపోతే నేను ఒక్కసారి చూసేదాన్ని నిజంగా పగిలిపోయిందా అనేసి. మరి చూడలేదా నేను పగిలిపోయిందా ముందే? అంటే దీన్ని నన్నే అవమానిస్తున్నావు నన్నే. ముందే పగిలిపోయిందా? పగిలిపోయింది నీ గాల ఏడ కూర్చోబెట్టి ఇవన్నీ చేస్తుంటావే. నేను పోతా. తేజ, అరే నిజంగానే ఏంటో ఈ మధ్య ఏ వీడియో తీయాలన్నా తేజతో అయితే అసలు నాకు కలిసి రావట్లేదు అనమాట. మళ్ళీ మీరు ఆగండి బాబు, మళ్ళీ వాడికి వెళ్ళి నేను సారీ అడుగుతాను. ఎందుకెళ్ళి మళ్ళీ అక్క నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ స్టేజ్ ఏమన్నాడు అనేది మీరు అడుగుతారు. వాడు వెళ్ళలేదు, ఈడే ఉంటాడు. ఎందుకు వెళ్తాడు? ఓ బాబు 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 అమ్మ తల్లే. అరే నేను మార్చిస్తాను రా. నేను ఎందుకు పిలిచాను? నైబర్స్ అందరూ చూస్తారు. నేను ఏం చేస్తానంటే మార్చిచ్చేసి నీకు కలరింగ్ మార్చేస్తాను. ఓకేనా? వదిలేసి అయిపోయింది. వద్దు, నాకు ఓపెనింగ్ ఉంది, దానికి వచ్చి పెట్టు, నాకేం చాలు. డన్, థ్యాంక్ యూ. ఎప్పుడు ఏంటి అన్ని చెప్పు. పద లంచ్ చేసి వెళ్తారు. మళ్ళీ అందులో ఏమేసి పెడతావు? ఇదో ప్రాంక్ అంటే ఇదో వీడియో చేస్తావు. అరే నైబర్స్ అందరూ చూస్తారు, పద లోపలికి. బ్రదర్ ఉన్నాడా? బ్రదర్ ఉన్నాడు రా. ఆయనతో మాట్లాడిన తర్వాత నీతో మాట్లాడతాను. కాదు సరే, ఇది అన్నమాట. ఇది జరిగింది. ఇది కాదు అసలు జరిగింది. అని ఒక్కసారి ఆపవా? వద్దులేదు, ఇది వద్దు, తీసేసి ఆపేసి. సరే రా, అది యాక్చువల్లీ నాకు అనుకోకుండా అది పెట్టాను ఫోను. సరే పోయింది కదా తీసుకొని. అరే యశ్వంతికి మళ్ళీ చెప్పా, మాకు వాడు మొన్ననే నీ కలరింగ్ చేయించినందుకు వాడు ఫుల్ సీరియస్ అయిపోయాడు. మళ్ళీ ఫోన్ అంటే నిజంగా సీరియస్ అయిపోతాడు. నేను మార్చిస్తాను. పగలుతాను కొత్త ఫోన్. ఎక్స్ట్రా నువ్వు నీకు చేయటమే ఎక్కువ. మళ్ళీ వీళ్ళు బ్రదర్ వీళ్ళు చెబుతా మొత్తం జరిగిందంతా. ఏంటి అబ్బాయి అసలు? ఏంది మరి? లేకపోతే ఏంది ఇదేంది ఎట్ట కనిపిస్తున్నాను నేను? ఇదే ట్రైన్లో కలరింగ్ చూసి నవ్వు వస్తుంది రా నిజంగా. అమ్మ మరి వీడియో కాల్ చేద్దామా ఒకసారి? వాడు ఫోన్ కూడా ఎత్తలేవు బాబు, తెలుసా? వాడు కూడా పాపం ఫోన్ చేస్తాడు. నేను ఫీల్ అయ్యారు, వాడు ఎత్తట్లేదు చూడరంటే వాడు కాల్ చేస్తే వాడు ఫోన్ కూడా ఎత్తలేవాడు. మా ఇద్దరికి అట్లా చేయవచ్చా? ఫ్రెండ్స్ అంటారు అందరు. సార్ సారీ, నిజంగానే ఆర్ట్ఫుల్గా సారీ అడుగుతున్నాను ఫర్ దిస్ కలరింగ్ అండ్ దిస్. ఇప్పుడు ఇదే ఫోన్ నీకు బగులుంటే రియాక్షన్ ఏంటి? బగులుంటే నేనేం ఫ్రెండే కదా, లైక్ తీసుకునేది. ఫోన్ నీ ఫోన్ చార్జ్ పెట్టినాను. చార్జ్లో తీసుకొచ్చి తర్వాత చార్జ్ ఎక్కుతుంది కదా ఇప్పుడు ఫుల్ పైకి. సరేరా, సారీ రా, వదిలేసేరా. సరే వీడియో ఎండ్ చేద్దాంలే కానీ తర్వాత మాట్లాడుకుందాం. ఇది మార్చేసి కలరింగ్ మార్చేస్తాను. ఓకేనా? నిజంగా మారుతావు? ఇది 100% సస్తా. ఇంకేం చేయాలి? ఇది ఎప్పుడో బగిలింది. నాకు నిజంగానే డౌట్ వచ్చింది. ఇది ముందే పగిలింది కదా? ఎప్పుడు అది పగిలిన తర్వాత కదా కొత్త ఫోన్ తీసుకుంది. సర్లే ఇది ఉంది కదా, నేను బాగా చెప్పి లైట్ తీసుకున్నా. బట్ యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే బాటిల్ పెట్టేటప్పుడు ఫోర్స్గా పెట్టాను కదా, నేను ప్రామిస్ పగిలిందని అనుకున్నాను. నేను అదే సెన్స్లోనే ఉన్నాను. కానీ ఎక్కడో ఒక డౌట్ పడుతుంది, ఇది ఎప్పుడో పగిలినట్టుంది కానీ మళ్ళీ ఇప్పుడు పగిలిందేమో అని. ఇది రివెంజ్ ప్రాంకా? నువ్వే కదా, మేము చేస్తాం. మేము యూట్యూబర్సే కదా.
ఇది రివెంజ్ ప్రాంక్ అయిందండి బాబు అసలు వాడికి. ఏందబ్బా ఇది? రేపు నా కిరాణి నవాబ్స్ బెంగళూరులో ఓపెనింగ్, దానికి రావాలి, అందుకని పిలవడానికి వచ్చిన. నువ్వు పిలిచేందుకు కాదు, ఇటు నా పని అయిపోద్ది అని. కాకపోతే నువ్వు భర్త వ్యాపారం పెట్టావు, సరేలే. నాకు ఆ రోజు నుంచి ఉంది మైండ్లో ఏదో ఒకటి చేద్దాం అనగా, ఈ మిస్టేక్ నువ్వు పెట్టావు, కంటిన్యూ చేస్తా. సో గైస్, మారతల్లిలో ఇరానీ నవాజ్ బ్రాంచ్ అయితే మళ్ళీ తేజ బెంగళూరులో ఓపెన్ చేస్తున్నారు. మీరు అందరూ కూడా రండి. కానీ నేను ఈ వీడియో ఎప్పుడు పెడుతున్నానో తెలియదు, బట్ మీకు ఎప్పుడైనా వీలైతే మారతల్లి ఇరానీ నవాబ్స్కి వెళ్ళి చాయ్ని అయితే టేస్ట్ చేయండి. నానండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శోభా శెట్టి. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అనిపించిందిలే కానీ, బట్ సర్లే ఏదో మీరు సరదాగా చేశారులే. కాకపోతే తర్వాత నేను చేద్దాం అనుకున్నా, ఇక ఊరు వెళ్ళిపోయా. నా నెక్స్ట్ డేనే ఊరు వెళ్ళా కదా, ఇక మళ్ళీ నాకు రావడం కుదరలా. నిన్నే వచ్చాను, సరే ఇది పోయి మార్పించుకుందాం. కలర్ వేయించింది ఇదే కాబట్టి తీయాల్సింది కూడా ఇదే. నేనే తీపించేస్తాను ఇప్పుడే, తీసుకెళ్ళి దగ్గరుండి మరి కలర్ మార్పించి ఒక షార్ట్ పెడతాను. బికాస్ కంప్లీట్ వీడియో పెట్టలేను కాబట్టి షార్ట్లో అయితే పెడతాను, తప్పకుండా చూడండి. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, బికాస్ నాకు కానీ అమర్ కానీ తేజకున్న ఒక చనువుతో మనం ఏదైనా చేస్తాము. అండ్ అఫ్కోర్స్ మనకు తెలుసు ఎవరు ఏం చేస్తే ఎలా రియాక్ట్ అవుతారు అనేసి. సో తేజ అంటే నాకు కానీ అమర్ కానీ, లేక అమర్కి నేను తేజ అంటే కానీ, అలా ముగ్గురికి ఒక బాండింగ్ కనెక్షన్ ఉంది కాబట్టి చేస్తాము. ఎవరికి సీరియస్ అవ్వరు. కానీ వీడు ఊరు వెళ్ళిపోయి అలా కొంచెం యాటిట్యూడ్ చూపించాడు, కానీ అట్లాంటి ఏం లేదు. అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు చాలా స్పోర్టివ్గా తీసుకుంటాడు కాబట్టి తేజ మీద దీన్ని చేశాను. అమర్కి చేసేదాన్ని, కానీ వాడికి నెక్స్ట్ డే షూట్ ఉంది కాబట్టి చేయలేదు. వాడు వచ్చి ఇంటికి వచ్చి ఎరిపేసి వెళ్తాడు వాడు అలాంటి. సో అది అన్నమాట. సబ్స్క్రైబ్ శోభా శెట్టి యూట్యూబ్ ఛానల్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.